నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ పోటీలో నిలపడమే లక్ష్యమన్న చంద్రబాబు 2029 నాటికి అత్యంత సంతోషకరంగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ల సదస్సులో వెల్లడి. అనుబంధ రంగాలపై దృష్టి పెట్టాలని రైతులకు కేసీఆర్ పిలుపు. మల్లన్న సాగర్ సమస్య త్వరలోనే సమసిపోతుందని దత్తత గ్రామాల పర్యటనలో విశ్వాసం. హైదరాబాద్లో మూడో రోజు అక్రమ కట్టడాల కూల్చివేత. పేద ప్రజలకు ప్రత్యామ్నాయాలను చూపిన తరువాతే ముందుకెళ్తున్నామన్న జీహెచ్ఎంసీ కమిషనర్. బహిరంగ మల విసర్జన రహిత నగరంగా విజయవాడ. రేపు ధ్రువపత్రాన్ని అందజేయనున్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ. యాదాద్రి దేవస్థానం తుది నమూనాకు కేసీఆర్ ఆమోదముద్ర. 2017 దసరా నాటికి అద్భుత ఆలయాన్ని నిర్మించాలని దిశానిర్దేశం. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలపై తెలుగు రాష్ట్రాలకు ఊరట. 7 రోజులు గడువు పొడిగించిన సుప్రీంకోర్టు. ప్యారిస్ ఒప్పందానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం. జీఎస్టీ అమలుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రాజెక్టు సక్షం. లోధా కమిటీ సిఫార్సుల అమల్లో జాప్యంపై బీసీసీఐకి మరోసారి సుప్రీం అక్షింతలు. లేదంటే కఠిన చర్యలు తప్పవని స్పష్టీకరణ. ఆంధ్రప్రదేశ్ను 2029 నాటికి సంతోషకరమైన అంతర్జాతీయ పోటీతత్వం గల రాష్ట్రంగా మలచడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. సమస్యను సవాళ్లుగా తీసుకుని కదిలితే పరిష్కారాలు ఎన్నో లభిస్తాయని విజయవాడలో నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సులో సూచించారు. ఉత్తమ విధానాలు అమలు చేసేందుకు అందరి ఆలోచనలు పంచుకునేందుకు వీలుగా ఇన్నోవేషన్ సొసైటీ, సమ్మిళిత అభివృద్ధికి స్మార్ట్ వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ను దోమలరహిత రాష్ట్రంగా చేద్దామని పిలుపునిచ్చారు. విజయవాడలోని ది వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో ప్రభుత్వ ఉద్దేశాలు, లక్ష్యాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల ముందుంచారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో నీటి కష్టాలనేవి ఉండవని, ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. 2018 నాటికి పోలవరం మొదటి దశ అందుబాటులోకి తెచ్చి కరువు లేకుండా చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సస్టైనబుల్ ఎకానమీ రావాలంటే వాటర్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. అటు ఇండస్ట్రీ కానీ, డ్రింకింగ్ వాటర్కి కానీ, ఇంకొక పక్క అన్నిటికంటే ముఖ్యమైన అగ్రికల్చర్కి కానీ నీటి భద్రత ఉంటే ప్లానింగ్ కానీ, అచీవ్మెంట్ కానీ చాలా ఈజీ అయిపోతుంది. అన్ని యాంగిల్స్లో మనం ఆలోచించి అల్టిమేట్గా స్మార్ట్ వాటర్ గ్రిడ్ ఎస్టాబ్లిష్ చేయాలనేది నా అభిమతం. సంపద సృష్టిస్తే తప్ప పేదరిక నిర్మూలన సాధ్యం కాదని, ఆ దిశగా అంతా పనిచేయాలని చంద్రబాబు సూచించారు. 68 నియోజకవర్గాల్లో తలసరి ఆదాయం 1,00,000కు పైగా ఉందని, 77 నియోజకవర్గాల్లో రాష్ట్ర సగటు కంటే తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని కలెక్టర్లు ఈ అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. మంచి అంకుర ఆలోచనలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ రోజు నుంచి ఎవ్రీ డిపార్ట్మెంట్ దెర్ ఇస్ ఇన్నోవేషన్ చాప్టర్ ఉంటుంది. రాష్ట్రానికి ఇన్నోవేషన్ సొసైటీ ఉంటుంది. ఎవ్రీ యూనివర్సిటీ దెర్ విల్ బి ఇన్నోవేషన్ సొసైటీ. ఎవ్రీ కాలేజ్, ఎవ్రీ స్కూల్ దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ వన్ ఇన్నోవేషన్ చాప్టర్. ఇలాంటివి వచ్చినప్పుడు బెస్ట్ ప్రాక్టీస్ ఎక్కడొచ్చినా మనం అమలు చేయడం. దీనికి వ్యాలిడిటీ ఉంది, వేరే స్టేట్స్ లో మార్కెట్ డిమాండ్ ఉంది, వేరే కంట్రీస్ లో డిమాండ్ ఉంది అనుకున్నప్పుడు దీన్ని ఇన్క్యుబేషన్ పంపించి టెస్ట్ చేసి ఇన్క్యుబేషన్లో పాస్ అయితే ఆ ఆంటర్ప్రినర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరుతోనే మనం వెంచర్ క్యాపిటల్ ఇప్పిస్తాం, గవర్నమెంట్ డబ్బులు ఇప్పిస్తాం, దాన్ని డెవలప్ చేస్తాం, దాన్ని మార్కెట్ చేస్తాం, వచ్చిన డబ్బులు ఆంటర్ప్రినర్కి ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం. దట్ ఈస్ హౌ స్టార్టప్ విలేజెస్ హ్యాస్ టు కమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అందుబాటులో ఉన్న వనరులు ఉపయోగించుకుని అభివృద్ధి సాధించాలని, ఆనంద ఆంధ్రప్రదేశ్ కోసం కలిసి రావాలని చంద్రబాబు సూచించారు. 180 మంది మన పరిపాలన వల్ల ఆనందంగా ఉండాలి. గవర్నమెంట్ ఇచ్చే ఆల్ సర్వీసెస్, సర్టిఫికేట్స్ రియల్ టైంలో ఇవ్వాలి. వాళ్ళకు బర్డన్ లేకుండా ఇవ్వాలి, కరప్షన్ లేకుండా ఇవ్వాలి. నాలెడ్జ్ ఉపయోగించి వెల్త్ క్రియేట్ చేయాలి. సైమల్టేనియస్గా ఆరోగ్యానికి కూడా మనం అన్ని ఏమేం చేయాలో అవన్నీ చేయాలి వెల్త్తో. అదే సమయంలో హ్యాపీనెస్ ఇది అల్టిమేట్ ఎయిమ్. 2029కి నేను హ్యాపీనెస్ పెట్టాను. నిన్న కూడా మంది కలెక్టర్స్ అంతా టూరిజాన్ని బాగా ప్రమోట్ చేయమని చెప్తున్నాను. కలెక్టర్ల సదస్సు సావనీర్తో పాటు సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గాల వారీగా వృద్ధి రేటు పుస్తకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సమావేశంలో ఆవిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న విజయవాడ మెట్రో నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు అంతర్జాతీయ రుణ సంస్థలతో జరుగుతున్న సంప్రదింపులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. కేంద్రం ఇవ్వాల్సిన 25% నిధులు రాబట్టడంలోనూ ప్రయత్నాలు ముమ్మరం చేయాలని విజయవాడలో తన నివాసంలో విజయవాడ మెట్రోపై జరిగిన సమీక్షలో అధికారులకు తెలిపారు. మెట్రో కారిడార్లు గన్నవరం విమానాశ్రయం వరకు విస్తరించడం సహా రాజధాని నిర్మాణానికి కొత్త కారిడార్ నిర్మాణం వంటి అంశాలపై చంద్రబాబుతో చర్చించిన అధికారులు ఇటీవల భూసేకరణ కోసం జరిపిన అభిప్రాయ సేకరణలో ప్రజలు లేవనెత్తిన అభ్యంతరాలను ఆయన దృష్టికి తెచ్చారు. భూసేకరణలో ఉన్న సమస్యలు తొలగిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు సమాచారం. రైతులు కేవలం వ్యవసాయ పంటలపైనే ఆధారపడకుండా అనుబంధ రంగాలపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. సొంత నియోజకవర్గం గజ్వేల్లోని దత్తత గ్రామాలు ఎర్రవల్లి, నరసన్నపేటలో రెండో రోజు పర్యటించిన కేసీఆర్ గ్రామస్తులతో అభివృద్ది సమావేశం నిర్వహించి వ్యవసాయ ఆర్థికాభివృద్దిపై దిశానిర్దేశం చేశారు. 2 ఏళ్లలో గోదావరి జలాలు తీసుకువచ్చి రైతులు ఆకాశం వైపు చూసే బాధ తప్పిస్తామన్న కేసీఆర్ మల్లన్న సాగర్ వివాదం కూడా త్వరలోనే సమసిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దత్తత గ్రామాల్లో సంపులను బోర్లతో అనుసంధానిస్తే మంచి ఫలితాలు సాధ్యమవుతాయన్నారు. ఎర్రవెల్లి, నరసన్నపేట గ్రామస్తులు చేసే ప్రయోగాలు యావత్ తెలంగాణకు ఆదర్శంగా నిలవాలని కేసీఆర్ ఆకాంక్షించారు. మనం ఉన్నంతలో గ్రామంలో రైతుగా, వ్యవసాయదారునిగా వ్యవసాయమే కాకుండా దానికి కొంచెం అలైడ్ యాక్టివిటీ చేసినట్టయితే ఆర్థికంగా బాగా పరిపుష్టం అవుతాం, ధనవంతులం కలల కంటే కాము, పగటి కలల కంటే అసలే కాము. ఒకటి కష్టపడాలా, రెండవది ఎదుటి వాళ్ళ మంచిని ఓర్చేటువంటి మంచి గుణం ఉండాలా. అందరి కోసం అందరం ఉంటే ఎంత గొప్పగా అవుతామో చేసి పెట్టేటువంటి తత్వం ఉంటే డెఫినెట్ గా అవుతాం. 2 ఊళ్ళు చేసేది కేవలం నేను 2 ఊళ్ళ కోసం కాదు. మీరు అదృష్టవంతులు, మీ ముందు అవుతుంది. వీటిని చూసి మొత్తం మన పక్క గ్రామాలు, మన పక్క నియోజకవర్గాలు, పక్క తాలూకాలు, మొత్తం జిల్లాలు మారి తెలంగాణ అంతా కూడా ఈ పద్ధతి నేర్చుకుని తయారు కావాలి. దానికోసం ఇక్కడ నుంచి పునాది చేస్తున్నాం. కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా తెలంగాణ సర్కార్ కసరత్తు కొనసాగుతోంది. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పడిన రోజు నుంచే పాలన ప్రారంభమయ్యేలా యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తోంది. ఇందుకోసం కొత్తగా 3252 పోస్టులు అవసరమవుతాయని అంచనా వేశారు. ఈ మేరకు శాఖాధిపతులతో సమీక్షించిన ముఖ్యమంత్రి అదనపు ముఖ్య కార్యదర్శి శాంతికుమారి కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల్లో అవసరమైన ఉద్యోగులు, క్యాడర్ పోస్టులపై చర్చించారు. దాదాపు అన్ని క్యాడర్లలోనూ పోస్టులు పెరిగే అవకాశం ఉన్నందున అర్హతను బట్టి ఆయా శాఖల్లో పదోన్నతులు కల్పించి పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించారు. రెవెన్యూ, పోలీస్ శాఖల్లో ఎక్కువ పోస్టులు అవసరం కానున్నందున ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వైద్య, విద్యా ప్రవేశాల గడువును సుప్రీంకోర్టు మరో 7 రోజులు పొడిగించింది. కౌన్సిలింగ్ గడువు పెంచాలంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్య సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. తెలంగాణలో ఎంసెట్ పేపర్ బహిర్గతం కావడం వల్ల ఎంసెట్ 3 నిర్వహించామని, కౌన్సిలింగ్ పూర్తికి మరో 15 రోజులు గడువు కావాలని తెలంగాణ తరపున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి కోరారు. ఆంధ్రప్రదేశ్ సైతం 371D ప్రకారం 15% సీట్లను తెలంగాణ నుంచి మార్చుకుంటామని న్యాయస్థానానికి తెలిపింది. ఈ వాదనలపై జాతీయ వైద్య మండలి అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలుగు రాష్ట్రాలకు గడువు పొడిగిస్తే మిగిలిన రాష్ట్రాలు సమయం కావాలనే అవకాశం ఉందని ధర్మాసనం దృష్టికి తెచ్చింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న న్యాయస్థానం మరో 7 రోజులు అవకాశం ఇచ్చింది. సో సీట్స్ ఏంటంటే వేకెంట్ ఉండకుండా ఉండాలంటే ఆల్రెడీ అడ్మిట్ అయిన స్టూడెంట్లు ఇంకా ఇక్కడికన్నా బెటర్ సీట్ ఏంటంటే వేరే స్టేట్లో తెలంగాణలో కానీ వస్తే స్టూడెంట్ వెళ్ళిపోతాడు. కాబట్టి ఆ సీట్స్ ఫిల్ చేసుకునే ఆపర్చునిటీ మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ అలాగే ప్రైవేట్ మెడికల్ అసోసియేషన్స్ కోరడం జరిగింది. దాని మీద సుప్రీంకోర్టు పాజిటివ్గా స్పందించి 2 స్టేట్లకి, తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి పర్టికులర్గా MBBS, BDSకి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ 7 days ఇంక్రీజ్ చేయడం జరిగింది. 30th September నుంచి 1 week అంటే 7th కల్లా ఎంటైర్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది ఈరోజు. వాతావరణ పరిరక్షణకు ఉద్దేశించిన ప్యారిస్ ఒప్పందానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయానికి ఆమోదముద్ర వేసిన మంత్రివర్గం జీఎస్టీ అమలుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు 2256 కోట్ల రూపాయలతో చేపట్టే ప్రాజెక్టు సక్షంకు పచ్చజెండా ఊపింది. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల పండుగ బోనస్ ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దసరా పండుగ పురస్కరించుకుని రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ చెల్లించాలన్న రైల్వే శాఖ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా 12 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు బోనస్ లభించనుంది. కోల్కతాలో ఖాయిలా పడిన హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ కర్మాగారం మూసివేతకు ఆమోదం తెలిపిన కేబినెట్ సంస్థ ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకం అమలు చేసేందుకు 4777 కోట్ల రూపాయలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. భారత్ పంప్స్ అండ్ కంప్రెసర్స్ లిమిటెడ్ సంస్థలో 50% వాటాను విక్రయించేందుకు ఆమోదం తెలిపిన కేబినెట్ రష్యాలోని తాస్ యూరియాక్ చమురు క్షేత్రాల్లో $112 కోట్ల 29.9% వాటాను కొనుగోలు చేసేందుకు ఐఓసీ, ఆయిల్ ఇండియా, బీపీసీఎల్ కన్సార్టియంకు అనుమతి ఇచ్చింది.
మరోవైపు ఆహార భద్రతా చట్టం అమలు చేసేందుకు నిరాకరిస్తున్న తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు రాయితీ బియ్యం, గోధుమలను కనీస మద్దతు ధరకే సరఫరా చేయాలన్న నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇదే సమయంలో వాతావరణ పరిరక్షణ కోసం ఇటీవల ప్యారిస్లో చేసిన తీర్మానానికి ఆమోదం తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ప్యారిస్ ఒప్పందం అమల్లోకి రావాలంటే 55% కర్బన ఉద్గారాలు విడుదల చేసే 55 దేశాలు మద్దతు అవసరం కాగా భారత్ మద్దతుతో అమలు ప్రక్రియ పూర్తి కానుందని మంత్రివర్గ సమావేశం తర్వాత కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ చెప్పారు. पेरिस समझौता स्वीकृत करने का बहुत ऐतिहासिक फैसला लिया और उससे ये साबित हो गया कि भारत ही पेरिस समझौते का भी मुख्य खिलाड़ी था, भागीदार था। वैसे आज पेरिस समझौता को अमल में लाने के लिए जो स्वीकृति देनी है उस स्वीकृति में भी भारत की भूमिका निर्णायक रही है. వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తేవాలని భావిస్తున్న జీఎస్టీ విధానానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఉద్దేశించిన ప్రాజెక్ట్ సక్షంకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. गुड्स एंड सर्विस टैक्स जीएसटी जब पास होगा फाइनली तो अगले साल से उसके पालना में बहुत मदद मिलेगी. दूसरा सिंगल विंडो इंटरफेस होगा. ये एक ही जगह जाके आपको सारे टैक्स के पूरे आपका काम पूरा हो सकता है. तो ये जीएसटी के अमल के लिए भारत सरकार पूरे तैयार है और उसके लिए जो प्लेटफॉर्म आईटी का तैयार होना था जिसका नाम प्रोजेक्ट सक्षम है उसके लिए 2256 करोड़ का मंजूरी देने का भी आज निर्णय हुआ है. సింగపూర్, కొరియా దేశాలతో ఇటీవలే కుదుర్చుకున్న 2 అవగాహన ఒప్పందాలకు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నవంబర్లో పాక్ రాజధాని ఇస్లామాబాద్లో జరిగే సార్క్ సదస్సులో పాల్గొనరాదని భారత్ నిర్ణయం తీసుకున్న తరువాత అదే బాటలో బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్లు పయనించగా అసలు సమావేశాల నిర్వహణపైనే నీలినీడలు కమ్ముకున్నాయి. ఉరి ఉగ్రదాడి సహా తదనంతరం దాయాది దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య సార్క్ సమావేశాలకు హాజరు కారాదని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు. బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్ కూడా అదే బాటలో పయనించాయి. సార్క్ సదస్సుకు హాజరు కాలేకపోతున్నామని అధ్యక్ష దేశం నేపాల్కు సమాచారం పంపాయి. తమ అంతర్గత వ్యవహారాల్లో ఒక దేశం జోక్యం చేసుకుంటున్నందునే ఈ ఏడాది సమావేశాలకు వెళ్లడం లేదని బంగ్లాదేశ్ స్పష్టం చేసింది. దక్షిణాసియాలో ఇటీవల చోటు చేసుకుంటున్న ఉగ్రవాద ఘటనలు సార్క్ సమావేశాల వాతావరణాన్ని దెబ్బతీశాయని భూటాన్ ఆరోపించింది. భారత్ సహా మరో 3 దేశాలు అనాసక్తి చూపగా ఇస్లామాబాద్లో జరగనున్న సదస్సు వాయిదా పడినట్టు నేపాల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే సార్క్ సదస్సు యథావిధిగా కొనసాగుతుందని పాకిస్తాన్ ప్రకటించింది. యాదాద్రి దేవస్థాన అభివృద్ధికి సంబంధించిన తుది నమూనాకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదముద్ర వేశారు. యాదాద్రి అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన కేసీఆర్ కట్టడాలు, కాటేజీల 3D చిత్రాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. 108 అడుగుల ఆంజనేయ స్వామి పాలరాతి విగ్రహ నమూనాకు అనుమతిచ్చారు. వచ్చే దసరా నాటికి యాదాద్రి ఆలయాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రత్యేక పవిత్ర శిల్పకళా నైపుణ్యంతో దైవభక్తి ఉట్టిపడేలా దేవస్థానం ఉండాలని స్పష్టం చేశారు. 5 రాజగోపురాలు, ప్రాకార మండపాలు పూర్తిగా శిలతో నిర్మితం కానున్న ప్రపంచ మొదటి దేవస్థానంగా యాదాద్రి చరిత్రలో నిలుస్తుందన్నారు. వేల ఏళ్ల నాటి సంప్రదాయ నిర్మాణ కౌశలానికి యాదాద్రి ప్రాణప్రతిష్ఠ పోయినుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. భారీ ఆంజనేయ విగ్రహాన్ని తీర్చిదిద్దేందుకు చైనా శిల్పులు ముందుకు రావడంతో త్వరలో వాస్తుశిల్పి ఆనంద్ సాయి, దేవాలయ కమిటీ సభ్యులు చైనాను సందర్శించనున్నారు. హైదరాబాద్లో అక్రమ కట్టడాల కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. మల్కాజ్గిరి సీసీఎల్ కాలనీ, మిర్జాలగూడలో జీహెచ్ఎంసీ అధికారులు నాలాలపై ఆక్రమణలు తొలగించారు. కాప్రాలోని సోనియాగాంధీ నగర్, శుభోదయ నగర్, మారుతినగర్ కాలనీల్లో నిబంధనలకు విరుద్ధంగా కట్టిన నిర్మాణాల తొలగింపును స్థానికులు అడ్డుకున్నారు. కూల్చివేత పనులను ఆపివేయాలంటూ బైఠాయించి నిరసన తెలిపారు. కేపీహెచ్బీ కాలనీలో పోలీసు బందోబస్తు మధ్య నాలాను ఆనుకుని ఉన్న కట్టడాల్ని కూల్చివేశారు. నాలాలపై ఉన్న చిన్న చిన్న దుకాణాలు సైతం తొలగించారు. ముందస్తు సమాచారం లేకుండా భవనాల కూల్చివేతపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. రామంతపూర్, కేసీఆర్ నగర్లో నాలాపై నిర్మాణాలను తొలగించారు. బేగం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోషామహల్ రోడ్లో దుకాణాలను కూల్చివేశారు. మసబ్ ట్యాంక్, హైమత్ నగర్లోనూ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను కూల్చివేశారు. మల్కా చెరువు ప్రాంతంలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతను మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు. అంటే ఎక్కడైనా ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చి ఉంటే అది అర్బన్ ల్యాండ్ సీలింగ్ అనో లేకపోతే రెవెన్యూ ల్యాండ్ అనో వాళ్ళ బౌండరీస్ దగ్గర డిస్ప్యూట్ వచ్చినట్టయితే మళ్ళీ ఒకసారి సర్వే, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ ముగ్గురిని కలిపి బౌండరీ ఫిక్స్ చేసిన తర్వాత దాన్ని నిర్ణయం తీసుకుంటాం. పేదవాళ్ళు ఒకవేళ తెలిసి తెలియక అక్కడ గుడిసెలు వేసుకొని తాత్కాలిక నిర్మాణాలు ఏర్పాటు చేసుకున్నటువంటి వారికి ప్రత్యామ్నాయం చూసిన తర్వాత చేస్తే బాగుంటుంది అనేది అందరూ అంటున్నారు. మేము అలాగే చేస్తున్నాం. కానీ నాలాలను కానీ చెరువులు కానీ ఆక్రమణలు తీసేయడంలో రెండో మాట ఎక్కడ లేదు. ఎవరు కూడా ఒత్తిడి తీసుకురావటం లేదు. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ డెవలప్మెంట్, మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను.
భారీ వర్షాలు వరదలతో ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్రాలను కేంద్రం తగిన విధంగా ఆదుకుంటుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఇప్పటికే విహంగ వీక్షణం ద్వారా పరిస్థితిని పరిశీలించిన ఆయన ఢిల్లీలో కేంద్ర హోం, ఆర్థిక శాఖ మంత్రులను కలిసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరిగిన నష్టాన్ని వివరించి సాయం చేయాలని కోరారు. ఇందుకు సహచర మంత్రులు సానుకూలంగా స్పందించారని వెంకయ్యనాయుడు వెల్లడించారు. గృహమంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు, అలాగే వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ గారితో మాట్లాడడం జరిగింది. ఆంధ్ర జిల్లాల్లోనూ తెలంగాణ జిల్లాల్లోనూ వర్షం వల్ల ఏర్పడిన నష్టాన్ని, ముఖ్యంగా పంటలకు జరిగిన నష్టాన్ని వారికి వివరించి ఆ రెండు రాష్ట్రాల యొక్క రైతులను అలాగే ప్రజలను ఆదుకోవాల్సిన అవసరాన్ని గురించి వారికి చెప్పడం జరిగింది. వాళ్ళు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ వరద యొక్క నష్టం నివేదిక అందిన వెంటనే కేంద్ర ప్రభుత్వం బృందాలు వెళ్లి పరిస్థితిని అంచనా వేసి తప్పనిసరిగా సహకారం అందిస్తామని చెప్పారు. తెలంగాణలో విమోచన దినం పేరిట మొన్నటి వరకు రాజకీయాలు చేసిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వరదలప్పుడు మాత్రం కనిపించడం లేదని నిజామాబాద్ ఎంపీ కవిత విమర్శించారు. ఆంధ్రప్రదేశ్కు వరద సహాయం ఏ మేర జరుగుతుందో ఆ మేర తెలంగాణకు జరగాల్సిందేనన్నారు. మిడ్మానేరుపై ప్రతిపక్షాల అనవసరపు విమర్శలు కట్టిపెట్టాలన్న కవిత, వరదలు అడ్డుపెట్టుకుని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయాలనుకునే వాళ్ల ఆటలు సాగవని తెలంగాణ జాగృతి కోసం రూపొందించిన మొబైల్ యాప్ను ప్రారంభించిన తర్వాత చెప్పారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అక్టోబర్ 6న గచ్చిబౌలిలో గిన్నిస్ బుక్లో చోటు సాధించేలా 30,000 మందితో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తామని కవిత ప్రకటించారు. విమోచన రాజకీయం అంటేనేమో తెలంగాణ గుర్తొస్తుంది, వరద సహాయం అంటేనేమో వెంకయ్యనాయుడు గారికి ఆంధ్ర గుర్తొస్తుంది. కనీసం వరద కోసమన్నా ఇక్కడ ఒకసారి పర్యవేక్షణ చేస్తుంటే బాగుండేదేమో. ఎందుకంటే కేవలం వారు ఆ ప్రాంతానికి సంబంధించిన వారని కాదు, కానీ ఇవాళ ప్రభుత్వంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రివర్గంలో ఉన్నారు. నిన్న మొన్నటి దాకానేమో తెలంగాణలో విమోచన అనగానే ఇక్కడికి వచ్చిండ్రు, ఇవాళ వరద అనగానే ఆ పక్కకు పోయినరు. రాష్ట్రాన్ని 2018కి బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రంగా మార్చాలనుకుంటున్న ఆంధ్రప్రదేశ్ సర్కారు వాణిజ్య నగరం విజయవాడను ఓడీఎఫ్ నగరంగా మార్చి ఆ ప్రయత్నంలో ఓ ముందడుగేసింది. స్వచ్ఛ భారత్ మిషన్ అమలులో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణాన్ని విస్తృతంగా చేపట్టడం సహా బహిరంగ ప్రదేశాల్లో మరుగుదొడ్ల పేరిట కొత్త రకం టాయిలెట్లను ఏర్పాటు చేయడం ద్వారా పారిశుధ్య నిర్వహణలో ముందున్న బెజవాడను స్వచ్ఛ నగరంగా గుర్తిస్తూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ గురువారం ధ్రువపత్రాన్ని అందించనుంది. సరికొత్త ఆలోచనలు సహా సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నట్లు తెలిపిన నగరపాలక సంస్థ కమిషనర్ వీరపాండియన్ ప్రజలందరూ ఈ స్వచ్ఛ ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో దారుణం జరిగింది. అవయవాలు పనిచేయక పూర్తిగా మంచానికే పరిమితమైన మానసిక దివ్యాంగురాలిపై పక్కింట్లో ఉండే సతీష్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. 7 రోజులుగా ఈ దారుణానికి పాల్పడుతున్న సతీష్ ఈ విషయం బయటకు రావడంతో పరారయ్యాడు. అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ పరామర్శించి 5 లక్షల రూపాయల పరిహారం, నెలకు 5,000 రూపాయల పింఛను, ఇంటి స్థలం ప్రకటించారు. అత్యాచార ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు సతీష్ కోసం గాలింపు ముమ్మరం చేశారు. అటు ఓ మైనర్ బాలికను అపహరించి అత్యాచారం చేసిన కేసులో కర్నూలు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి జీవించి ఉన్నంత వరకు జైలు శిక్ష విధించింది. కర్నూలు కడక్పుర వీధికి చెందిన పఠాన్ ఖాజా ఖాన్కు అపహరణ కేసులో 7 ఏళ్లు, అత్యాచారం ఘటనలో జీవితకాల జైలు శిక్ష విధించింది. మహిళలపై అకృత్యాలకు పాల్పడే వారికి ఈ తీర్పు గుణపాఠం కాగలదని కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కెనరా బ్యాంకు శాఖలో తాకట్టుకు వచ్చిన బంగారు ఆభరణాలను ఉద్యోగులే కాజేసిన ఘటన ఆలస్యంగా బయటపడింది. దాదాపు 2,500 బంగారు రుణ ఖాతాల్లో ఆభరణాల్ని మాయం చేసినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. రుణాల కోసం బంగారు ఆభరణాలను బ్యాంకులో తాకట్టు పెట్టిన సమయంలో వాటి స్థానే నకిలీ ఆభరణాలు పెట్టి అవకతవకలకు పాల్పడినట్టుగా ఉన్నతాధికారులు తేల్చారు. కెనరా బ్యాంకు శాఖలో పనిచేస్తున్న గోల్డ్ అప్రైజర్ కొందరు ఉద్యోగులతో కలిసి ఈ దోపిడీకి పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించారు. బంగారు రుణాల ఖాతాలను మదింపు చేయడం సహా తాకట్టు పెట్టిన ప్రతి ఆభరణాన్ని తనిఖీ చేసిన తర్వాతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బ్యాంకు ఉన్నతాధికారులు తెలిపారు. అగ్రరాజ్యం అమెరికాలో ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయే ప్రమాదం పొంచి ఉంది. సర్కారీ కార్యకలాపాలకు నిధులు సమకూర్చే ద్రవ్య వినిమయ బిల్లును అమెరికా సెనెట్ తిరస్కరించడమే ఇందుకు కారణం. అమెరికాలో సెప్టెంబర్ 30న ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఆలోపు బడ్జెట్ను ఆమోదింపజేసుకోవాల్సి ఉండగా బిల్లు ఆమోదానికి అవసరమైన 60 ఓట్లు లభించలేదు. అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల్లో ఆధిక్యం కలిగిన రిపబ్లికన్లు వరద ప్రభావిత రాష్ట్రాలకు సాయం విషయంలో వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ అధికార డెమోక్రట్లు వ్యతిరేక ఓటు వేయగా బడ్జెట్పై ప్రతిష్టంభన నెలకొంది. డెమోక్రాట్లే అధికారంలో ఉన్న శుక్రవారం అర్ధరాత్రి కల్లా బిల్లు ఆమోదింపజేయాల్సిన బాధ్యత సంఖ్యాబలమున్న రిపబ్లికన్లదే. బడ్జెట్కు సకాలంలో ఆమోదం లభించకపోతే ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిధుల్ని డిసెంబర్ 9 వరకు ఖర్చు చేసుకునే వీలు కల్పించే అవకాశం ఉంది. అయినా కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు మూతపడి కార్యకలాపాలు నిలిచిపోవచ్చు. ఎన్నికల వేళ బడ్జెట్ ఆమోదింపజేసుకోవడంలో రిపబ్లికన్లు విఫలమైతే ఆ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయావకాశాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.
తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయకుంటే కోర్టు ధిక్కారాన్ని ఎదుర్కోవలసి వస్తుందని సుప్రీంకోర్టు హెచ్చరించినప్పటికీ కర్ణాటక సర్కార్ అందుకు విరుద్ధంగానే పయనిస్తోంది. సుప్రీం ఆదేశాలను పక్కన పెట్టాలని మరోసారి కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. రోజుకు 6,000 క్యూసెక్కుల చొప్పున ఇవాల్టి నుంచి 3 రోజులు తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని నిన్న సుప్రీంకోర్టు ఆదేశించగా ఈ అంశంపై కర్ణాటక ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తీసుకుంది. ఈ భేటీలో తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయరాదని అన్ని పార్టీలు ముక్తకంఠంతో స్పష్టం చేయగా రేపు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఏర్పాటు చేసిన సమావేశం ముగిసే వరకు నీటిని విడుదల చేయరాదని కర్ణాటక నిర్ణయించింది. వ్యాపారానుకూల వాతావరణం మెరుగుదలకు కేంద్రం కీలక సంస్కరణలు చేపడుతున్న వేళ అంతర్జాతీయ పోటీతత్వ సూచీలో భారత్ ఏకంగా 16 స్థానాలు ఎగబాకింది. గతేడాది 55వ స్థానంలో ఉన్న భారత్ ఈ ఏడాది మరే దేశానికి సాధ్యం కాని స్థాయిలో పురోగతి సాధించి 39వ స్థానానికి చేరింది. ప్రపంచంలోని 138 దేశాల్లోని వ్యాపార సంబంధిత పరిస్థితుల్ని అధ్యయనం చేసిన ప్రపంచ ఆర్థిక వేదిక ఈ మేరకు పోటీతత్వ సూచీని విడుదల చేసింది. జస్టిస్ లోధా కమిటీ సూచనల అమలు విషయంలో బీసీసీఐ చేస్తున్న జాప్యం పట్ల సుప్రీంకోర్టు కన్నెర చేసింది. మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. లోధా సూచనల అమలుపై ఇటీవల బీసీసీఐ సహా అనుబంధ వ్యక్తుల నుంచి భిన్న స్వరాలు వినిపిస్తున్న తరుణంలో బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సహా కార్యదర్శి అజయ్ షిర్కేను ఆ పదవుల నుంచి తొలగించాలంటూ లోధా కమిటీ సుప్రీంకోర్టును కోరింది. కమిటీ చేసే ఈమెయిల్స్ సహా ఇతర అంశాలపై స్పందించకుండా బీసీసీఐ కోర్టు ధిక్కారానికి పాల్పడుతోందని లోధా కమిటీ ఆరోపించింది. ఈ అంశాలన్నింటినీ తీవ్రంగా పరిగణిస్తున్నామన్న ధర్మాసనం మార్గదర్శకాలు పాటించి తీరాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ అక్టోబర్ 6కి వాయిదా వేసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.